కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని 9 అవతారాలు ఎత్తడం జరిగింది. అయితే కృష్ణావతారం తర్వాత రావాల్సిన కల్కి అవతారం కలియుగం ఆఖరిలో వస్తుందని వ్యాస భగవానుడు చెప్పారు. అయితే వ్యాస భగవానుడు కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో ఈ విధంగా చెప్పారు. ఎప్పుడైతే స్వాహాకారము సత్కారము రెండూ కనబడవో, అంటే యజ్ఞయాగాలు ఇక జరగవో, అప్పుడు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైనప్పుడు, వివాహ వ్యవస్థ నిలబడనప్పుడు, తల్లిదండ్రులను చూసుకునే బిడ్డలు కరువైనప్పుడు, భర్తను భార్య, భార్యను భర్త గౌరవించడం మానేసినప్పుడు, పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాలకే పడిపోయినప్పుడు, స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగడం మొదలుపెట్టి జడలు వేసుకోవడం అనే సాంప్రదాయం పూర్తిగా విచ్ఛిన్నమైనప్పుడు విష్ణుమూర్తి కల్కిగా అవతరిస్తాడు. పురుషులు 18 సంవత్సరాలకే మరణించడం ప్రారంభమయ్యాక, అందరి ఆయుర్దాయాలు క్షీణించిన తర్వాత శంభల అనే పవిత్రమైన నగరంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుని కడుపున శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతారు. విష్ణుమూర్తి కల్కిగా అవతరించే ముందర లోకంలోని పాపులందరికీ ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది. అదేంటంటే ఆసనమునందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది. ఆ నెత్తురు కారిన తర్వాత వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలిపోతూ ఉంటారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. పరమ పుణ్యాత్ములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. అప్పుడు కల్కి శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకొని బలవంతులై ఉన్న అధర్మపరులైన రాజులను సంహరిస్తారు. ఆ తర్వాత కలియుగం పూర్తయి కృతయుగం ప్రారంభమవ్వడానికి ముందర జలప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది. ప్రతి కలియుగం చిట్ట చివర్లో వచ్చే అవతారమే కల్కి అవతారం. కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించినా పాప బుద్ధి వెంటనే తొలగిపోతుంది. అంతటి గొప్ప అవతారం కల్కి అవతారం. శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరించినప్పుడు శంభల నగరంలో అవతరిస్తారని మన అందరికీ తెలిసిన విషయమే. ఈ వీడియోలో కూడా మొదట మనం ఆ విషయాన్ని చెప్పుకున్నాము. అయితే శంభల నగరం గురించి మరెన్నో విశేషాలను మనం ముందు వీడియోల్లో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.